అందరికీ నమస్తే అండి. ఈ లారీ డ్రైవర్ గానీ, బస్సు డ్రైవర్ గానీ, కారు డ్రైవర్ గానీ, డీసీఎం డ్రైవర్‌లకు గానీ, పిల్లనియ్యాలంటే ఎందుకు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారో అర్థం గావట్లే. వాళ్ళు మనుషులు గాదన్నా, లేకపోతే వాళ్ళ ఎనక పలుకుబడి లేదన్నా. 10 మంది పొట్టలు కొట్టేటోనికి పిల్లనిచ్చిందానికంటే, వాడు కష్టపడి కనీసం ఓ 30 గజాల జాగా ఇల్లు కొన్నా గానీ వాడు గొప్పోడే గదా! వాని కాళ్ళ మీద వాడు నిలబడతాడని ఒక మైండ్ ఉండాలి గదా! ఎవడో తాతలు సంపాదిచ్చింది, అమ్మనైనా సంపాదిచ్చింది, వానిని పొట్టలు కొట్టి సంపాదించిన పిల్లనిస్తే ఇగ జాబులు జేస్తారు, విలువ ఉంటదనుకుంటున్నారు. నీ పిల్ల బావుంటదా లేదా అని జూసుకోవాలి తప్ప, వాడు కష్టపడి సంపాదిస్తున్నాడు గదా! నా బిడ్డకు కష్టం రాకుండా జూసుకుంటాడని మాత్రం ఆలోచన లేనట్టుంది. ఎంతసేపు నా జాబులుండాలి, హైదరాబాద్‌లో ఉండాలి. అందరూ హైదరాబాద్‌లో ఉంటే మరి 10 మందికి అన్నం పెట్టేదెవడు? అందరూ హైదరాబాద్‌లో ఉన్న అబ్బాయిలకు మాత్రమే పిల్లల్నియ్యాలి. హైదరాబాద్‌లో సొంతం ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, మంచి జీతం ఉండాలి, అన్నీ మంచిగానే ఉండాలి. వాడు ఎంత పెద్ద బోకరోడైనా సరే ఇస్తారు. వాడు అందంగా లేకపోయినా పర్లేదు. నీ బిడ్డ ఎంత అందంగా ఐశ్వర్య రాయ్ లెక్కున్నా పర్లేదు. వాడు అడక తింటోని లెక్కుంటాడు. వాని పిల్లనిచ్చే బదులు ఈడి జోడు బావుందని ఇయ్యొచ్చుగా. కష్టం చేసుకొని బతుకుతారని. మరి మీ పెళ్ళిళ్ళప్పుడు గూడా మీ అత్తమామ అట్లే ఆలోచిస్తే మీకు పెళ్ళిళ్ళయ్యేదా? ఎనక ఆస్తిని జూసి గాదు, గుణాన్ని జూసి ఇవ్వు. అన్నిటికి వాడెంత అందంగా ఉన్నా సరే, వాడినేమంటారు, వాడి పిల్లగాని గుణం బావుంటే చాలు అంటారు. గుణాన్ని జూసి పిల్లనియ్యండి. లారీ డ్రైవర్ చేసేటోళ్ళకి గానీ, ఇప్పుడు మరీ ఇంకా ఒక రైతు కుటుంబం నుంచి ఇయ్యాలంటే గూడా వాళ్ళు మరీ ఇంకా దరిద్రం ఏందంటే, ఒక రైతు ఇంకో రైతు కుటుంబానికి పిల్లనిస్తలేడు. అందరూ జాబులు చేస్తే పని చేసేటోడెవ్వడు? పని చేసేటోని పిల్లనిస్తందుకు అంత నెత్తికెందుకు కండ్లెక్కడం? ఎవ్వరి పిల్లనైనా పిల్లనే గదా! ఇప్పుడు అప్పు జేసి ఒక మంచి సంబంధం వచ్చిందంటే 10 లక్షలు అప్పు చేస్తావు. మరి నీవు ఉన్నంతల్నే మంచిగా బతికితే చాలని పెళ్లి చేయొచ్చుగా? ఆహా! అట్లా చేయరు. ఇప్పుడు నడిచేది ట్రెండింగ్ ఏందంటే, అవతలోడు తోటోడు తొడ కోసుకుంటా, నేను మెడ కోసుకుంటా అంటాడు. తొడ కోసుకున్నాడు ఎట్లా బతకడు? మెడ కోసుకున్నాడు బతకడా? అస్సలు బతకడు. మీరు ఫస్ట్ పిల్లనిచ్చే ముందు 1, 2 సార్లు ఆలోచించేది ఏందంటే, పిల్లగాడు మంచోడా కాదా? కష్టం చేస్తాడా లేదా? ఇదొక్కటి ఆలోచించండి చాలు, ఇంకా మిగతాదేమొద్దు.